హాయ్ అండి, వెల్కమ్ టు షెన్నూస్ వ్లాగ్స్. నేను ఈరోజు మీ ముందుకి ఒక ఈజీ రెసిపీతో వచ్చానండి. అదే దోసకాయ మీల్ మేకర్ టమాటా కర్రీ అనమాట. ఇది తినడానికి చాలా బాగుంటుందండి, చాలా సింపుల్ కూడా. దీనికి ముందుగా మనకు కావాల్సినవి ఏమేంటంటే దోసకాయ అండి. దోసకాయ కూడా ఎప్పుడు మనం బీరకాయలాగా చేదు చూసుకోవాలండి. అది కానీ చేదు ఉందో కూర మొత్తం నాశనం అయిపోద్ది. ఫస్ట్ దోసకాయని ఎప్పుడు పులుపుతో పాటు చేదు కూడా చూసుకోవాలి. దాంతోపాటు టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మీల్ మేకర్ అనమాట. ఈ మీల్ మేకర్ని మేము ముందు వేడి నీళ్ళలో నానబెట్టుకుంటామండి. అరగంట నుంచి ఒక గంట సేపు ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే వేడి నీళ్ళల్లో మీల్ మేకర్ కొంచెం మెత్తపడుతుంది. తర్వాత నీళ్లు మొత్తం పిండేసి కూరలో వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వెంటనే స్టవ్ వెలిగించుకుని ప్రెషర్ ఫ్యాన్ కానీ ఒక కళాయి కానీ పెట్టుకుని మీకు కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. మాకు ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ పట్టింది. ఇలా ఆయిల్ మొత్తం వేసుకున్న తర్వాత దాని ప్యాన్ అంతా అయ్యేలాగా చూసుకోండి. కొంచెమే ఆయిల్ వేసాం కాబట్టి ఇలా ప్యాన్ మొత్తం అయ్యేలా చూసుకున్నాం అనమాట. ఇలా అయిపోయిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు వేసేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు ఫస్ట్ బాగా వేపుకుని మగ్గబెట్టుకోవాలన్నమాట. మగ్గబెట్టుకున్న తర్వాతే వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసాం కదా, ఉల్లిపాయలు ఇలా బాగా కలుపుకుంటే ఆయిల్లో బాగా వేగడం మొదలవుతుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట. ఎప్పుడు చెప్పేదే ఉల్లిపాయ వేగుతున్నప్పుడు ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ త్వరగా మగ్గిపోతుంది. ఉప్పుతో పాటు కొంచెం పసుపు, మేము ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాము. పసుపుని కూడా బాగా కలుపుకోండి. ఇలా ఉల్లిపాయకి ఈ రెండు బాగా పడతాయి. దీన్ని కాసేపు పక్కన అలా ఉంచేస్తే ఒక 2-3 మినిట్స్లో బాగా మగ్గిపోద్ది అనమాట ఉల్లిపాయ. దీన్ని ఇలా పక్కన పెట్టేసాం. ఇందులోకి మళ్ళీ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుంటున్నాం అనమాట. అల్లం వెల్లుల్లి ముద్ద ఇందులోకి కూరలోకి చాలా టేస్ట్ ఇస్తుందండి. చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి వేసుకుంటే. కొంచెం ఒక నాన్ వెజ్ తిన్న టేస్ట్ వస్తుంది అనమాట మీల్ మేకర్ కూడా. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి వేసి బాగా కలిపేసి ఒక నిమిషం పక్కన పెట్టేసి ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలను కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందాం అనమాట. ఈ ఉల్లిపాయలు టమాటాలు బాగా కలుస్తాయి. ఈలోపు మనం ఈ మీల్ మేకర్ కూడా వేగాలి కదా బాగా, లేదంటే పచ్చి పచ్చిగా ఉండిపోద్ది. బాగా నీళ్లు పిండేసి మనం తీసుకున్న మీల్ మేకర్లన్నీ కూడా ఈ కర్రీలో టమాటా వేసిన వెంటనే వేసేసుకుంటే ఇవి కూడా బాగా ఏగుతాయి అనమాట. అందులో మనం వేసిన అల్లం వెల్లుల్లి, ఉప్పు, పసుపు అన్నీ మీల్ మేకర్కి కూడా బాగా పడతాయి. అలాగే టమాటాలో పులుపు కొంచెం ఉంటుంది కదా, ఆ పులుపు కూడా ఈ మీల్ మేకర్ బాగా తీసుకుంటుంది అనమాట. ఈ స్టేజ్లోనే మనం మీల్ మేకర్లు వేసేసుకుంటే. ఇప్పుడు చూడండి, ఇది బాగా కలుపుతున్నాం, ఒకసారి బాగా వేపుతున్నాము. ఇక్కడ మీల్ మేకర్లు కూడా ఇందులో బాగా కలిసిపోవడానికి బాగా వేపుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా వేపుకుని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత దోసకాయ ముక్కలు వేసేసుకోవాలండి. మీరు దోసకాయ ముక్కలు కొంచెం పెద్ద పెద్దగా కోసుకుంటే ఏంటంటే తినేటప్పుడు ఆ ముక్క అలాగా అన్నంలో బాగా కలుస్తుంది అనమాట. అదే మీరు చిన్న చిన్నగా కోసేసుకుంటే బాగా పేస్ట్గా వచ్చేస్తుంది కూర. అందుకనే దోసకాయ ముక్క కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ దోసకాయలన్నీ వేసేసుకున్నాం కదా, దీన్ని ఒకసారి బాగా కదిపేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకోవాలండి. అంటే మనం ఇంకా ఇక్కడికి ఏం నీళ్లు పోయిలా, జస్ట్ దోసకాయలు వేసుకున్నాం అంతే. ఎందుకంటే దోసకాయలో కొంచెం నీరు ఉంటుంది కాబట్టి ఆ నీరు దిగి కొంచెం ఆ నీరుతోనే మగ్గుద్ది అని చెప్పి సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు వదిలేయాలి. ఇప్పుడు మేము ఇక్కడ ఒక 5 నిమిషాలు వదిలేసిన తర్వాత ఇప్పుడు కుక్కర్ విజిల్ మూత తీసామన్నమాట. చూడండి, లైట్గా నీరు వదిలి బాగా తడిగా కనపడుతుంది కదా కూర. ఈ తడి అంతా మనకి దోసకాయ నుంచి టమాటా నుంచి వచ్చిన తడేనండి. ఈ తడితోనే మనకు ఇప్పుడు దాకా కొంచెం మగ్గింది. ఇప్పుడు ఈ స్టెప్లోనే మనం కారం వేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు దాకా కారం వేయలేదు కదా, ఈ స్టెప్లో మనం కారం వేసేసుకుంటాం. మాకు ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం పట్టింది. మీకు ఎక్కువ కారం అక్కర్లేదు అనుకుంటే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ కారం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి, ఎందుకంటే ఈ కారం కూడా అన్నిటికీ బాగా పట్టాలి కాబట్టి. ఈ టైంలో కారం కలిపేసిన తర్వాత మేము ఇక్కడ కొంచెం ధనియాల పొడి వేసుకుంటాము. ధనియాల పొడి కూడా ఈ కూరకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇందా చెప్పే కదా నేను, ఇది కొంచెం నాన్ వెజ్ స్టైల్లో కావాలి అనుకుంటే కొంచెం ఇలా ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసుకోవాలి. ఇలా ధనియాల పొడి కొంచెం వేసుకుంటే అదో మంచి అరోమా వచ్చి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ధనియాల పొడి వేయడం వల్ల. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఈ టైంలో మనం ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకుని దీన్ని మూత పెట్టుకుని 4 విజిల్స్ వేయించుకుంటాం. ఎందుకంటే దోసకాయ ఉడకాలి, మీల్ మేకర్ మెత్తపడాలి, మొత్తం అంతా కర్రీ రెడీ అవ్వాలి కాబట్టి ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకున్నాము. ఈ వాటర్ పోసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ వేయించుకుంటాం అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ కుక్కర్ మూత పెట్టేసాము. 4 విజిల్స్ సరిపోతాయండి. మీకు బాగా మెత్తగా కావాలి అనుకుంటే 5-6 విజిల్స్ వేయించుకోవచ్చు. మాకు ఇక్కడ 4 సరిపోయినాయి కాబట్టి మేము ఇక్కడ విజిల్ పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ కుక్కర్ విజిల్స్ వచ్చేసిన తర్వాత దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో వండుకుంటే బాగుంటుంది అనమాట. మొత్తం హైలో పెట్టేసామంటే ఫాస్ట్గా అయిపోవాలని అంత టేస్ట్ రాదు. మీడియంలో పెట్టుకుని 4 కూతలు వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే చూడండి, మొత్తం నీళ్లు కొంచెం ఎగిరిపోయినాయి, కూర అంతా ఎలా రెడీ అవుతుందో. ఇప్పుడు ఈ టైంలో ఇంకా మిగిలిన నీళ్ళు కూడా ఎగరబెట్టాలి కదా, దీనికోసం ఏం చేస్తామంటే మనం
ఈ నీళ్ళంతా ఆవిరైపోయే వరకు దీన్ని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని బాగా కలుపుకోవాలన్నమాట కూరని. ఇప్పుడు ఈ గ్యాప్లో మనం ఉప్పు కారం సరిపోయిందో లేదో కూడా చూసుకోవచ్చు. లాస్ట్లో లైట్గా గరం మసాలా చల్లామన్నమాట పైన, ఎందుకంటే నాన్ వెజ్ టేస్ట్ వచ్చేలాగని చెప్తున్నా కదా ముందు నుంచి. అందుకని లాస్ట్లో లైట్గా గరం మసాలా చల్లి మళ్ళీ ఒక్కసారి కూర మొత్తాన్ని కలుపుకున్నాము. మీరు ఇందాక చెప్పినట్టు ఈ స్టేజ్లో ఉప్పు కారం చూసుకుంటే మీకు ఏదైనా తక్కువ అయింది అనుకుంటే అది వెంటనే వేసేసుకోవచ్చు. సో మీరు ఎప్పుడు ఉప్పు కారం ఈ స్టేజ్లోనే చూసుకోవాలి, ఎగురుతున్న స్టేజ్లో. ఇక్కడ అన్నీ మాకు సరిపోయినట్టే అనిపించింది కాబట్టి దీన్ని మొత్తాన్ని దించుకుని గిన్నెలోకి తీసేసుకుందాం. చూసారా కూర ఎంత పొగలు కక్కుతుందో. ఇలాంటి వేడి వేడి కూరని వేడి వేడి అన్నంతో తింటే చేయి కాలుతుంది, ఆ తర్వాత కడుపులోకి వెళ్ళి కడుపు కూడా ఆనందపడుతుంది. ముందైతే చేయి కాలాలి కాబట్టి నేను వెంటనే ఈ వేడి వేడి కూరని, కాలిందండి బాగా, వేడి వేడి కూరని ఇలా అన్నంలో కలుపుకుని ఒక ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకుంటే ఆ టమాటా దోసకాయ తాలూకు పులుపు తగులుతూ ఆ మీల్ మేకర్ అది అలా పంటి కింద పడి చాలా సూపర్ ఉందండి టేస్ట్. మీల్ మేకర్ మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండి. దీన్ని ఇలా కూరగాయలతో కలుపుకుని తినడం వల్ల చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి మీరు ఈరోజు కానీ లేదా రేపు కానీ ట్రై చేయండి. ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.